ఎంతో టేస్టీగా నోరూరించే గుమ్మగుమ్మలాడే అద్భుతమైన బోటి ఫ్రై ఈరోజు మన కిచెన్ నుండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు మనం హోటల్ స్టైల్ కంటే ఇంకా రుచిగా మసాలాగా నోరూరించే బోటి ఫ్రై ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీని నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితూ చేస్తే బోటి అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా గట్టిగా కూడా కాకుండా చాలా సాఫ్ట్‌గా సూపర్ టేస్ట్‌గా వస్తుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకి యూఎస్‌లో ఇలా దొరికింది బోటి. దీన్ని తీసుకొచ్చేసి నీట్‌గా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేడి మరిగే నీళ్ళల్లో వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపేసి మరగనివ్వండి. ఇంకా ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది. ఒక 5-6 నిమిషాలు ఇట్లా ఉడికిచ్చేసి పక్కకు తీసి పెట్టుకోండి. ఏ వాసన ఉన్నా ఏదున్నా పోతుంది. ఒక కుక్కర్ తీసుకొని మనం పక్కన క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసి ఒక 6 విజిల్లు పెట్టుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. జార్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. కరివేపాకు, అన్ని రా మసాలాలు వేసుకోండి. 4 లవంగాలు, 4 ఇలాచీలు, కొంచెం చెక్క, కొంచెం షాజీరా. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని మీ ఇష్టం, మీకు ముక్కలుగా వేసుకోవాలంటే ముక్కలు వేసుకోండి, లేదా పేస్ట్ అయినా సరే వేసుకోండి. ఆ ఉల్లిగడ్డ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వచ్చేదాకా. కూర మంచి టేస్ట్ వస్తుంది. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రై. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నేను ఒక టమాటా, చిన్న సైజ్ టమాటాలు 2 తీసుకొని ఇట్లా పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాను. అది వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనియండి. నూనె మీదకి వచ్చేంత వరకు, మీదికి తేలే వరకు ఫ్రై కానివ్వండి. బాగా ఇష్టం, మనం టమాటాలు కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నాకు పేస్టే ఇష్టం అని నేను పేస్ట్ చేశాను. ఇట్లా బాగా నూనె మీదికి తేలే వరకు ఫ్రై కానివ్వండి టమాటా పేస్ట్ని. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్ల కారం. కారం ఎక్కువ వేసుకోండి, కొంచెం బాగుంటుంది. 2 స్పూన్ల కారం, కొంచెం సాల్ట్ చూసేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ కలిపేసుకోండి. మసాలాలు అడుగంటకుండా కొన్ని నీళ్ళు పోసుకోండి. మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం బోటి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పక్కన కుక్కర్లో, ఆ కుక్కర్ది మూత తీసి అది దీంట్లో వేసేసేయండి. ఉడికిన బోటి ఇలా వేసేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టండి. ఒక 10 నిమిషాలు ఉడకనియండి. బోటి చేయడం చాలా కష్టం అనుకుంటారు అందరూ, కానీ తినాలనిపించినప్పుడు కష్టం ఏముందండి. ఇప్పుడు మూత తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యేంత వరకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇది ట్రై చేసి, మీరు ఈ మెథడ్ని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్లో పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.